తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లు. ఇందులో హాట్ సెగ్మెంట్లు ఎన్నున్నా హాట్ లిస్ట్ లో సెగ్మెంట్ మాత్రం ఎప్పుడు ఆ ఖమ్మమే. ఈసారి కూడా ఖమ్మం ఖిల్లాపై తమ కటౌట్లను నిలబెట్టుకునేందుకు హేమీలంతా పోటీ పడుతున్నారు. ప్రస్తుతానికి 5 కీలక నేతలు బీ ఫామ్ తమకే అంటూ స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు. విషయం ఏంటంటే ఈ 5 పవర్ సెంటర్లకు చెందిన వాళ్ళు ఎవరెవరికి తీసిపోనేంత తురుంకార్లు వాళ్ళు. అయితే ఇది చాలదు అన్నట్టు మరో కార్నర్ నుంచి ఆరో శాల్తీ కనిపిస్తోంది. ఖమ్మం సీట్ను హైజాక్ చేసే ఆ సిక్స్త్ సెన్స్ ఏదై ఉంటుంది? ఖమ్మం గుమ్మం ఎవరికి సొంతం? బీఫామ్ వస్తే చాలు విక్టరీ ఖాయం. గ్యారంటీ సీటుపై 5 కర్చీపులు. కౌన్ బనేగా ఖమ్మం కా తురుం ఖాన్. ఈ కొత్త ఈ కథలన్నీ ఇవన్నీ కథలే. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, బీసీ కార్డున్న సూపర్ సీనియర్ వి హనుమంతరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, గల్లీ టు ఢిల్లీ బ్రహ్మాండమైన పలుకుబడి ఉన్న ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి. వీళ్లందరి గురి ఒక్కవైపే ఉంది. ఖమ్మం ఎంపీగా నెగ్గి పార్లమెంట్ మెట్లెక్కాలన్నది వన్ అండ్ ఓన్లీ టార్గెట్. అందరూ హైకమాండ్ వైపు ఆశగా చూస్తున్నారు. కానీ అధిష్టానం మనసులో మరో ఆలోచన ఏదైనా ఉందా? విక్టరీ గ్యారంటీ అనే పేరున్న ఖమ్మం లోక్సభ స్థానంపై కాంగ్రెస్ తీసుకునే నిర్ణయం అనూహ్యం కాబోతుందా? ఖమ్మం చౌరస్తా నుంచి గాంధీ భవన్ సెంట్రల్ దాకా ఇదే చర్చ. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సునామీ సృష్టించింది హస్తం పార్టీ. మొత్తం 10 సీట్లలో 8ంటిని కాంగ్రెస్ పార్టీ, 1 సీటును కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ గెలుచుకున్నాయి. పైగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలన్నీ సొంతం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్ అండ్ సిపిఐ. దీంతో ఖమ్మం మరోసారి కాంగ్రెస్ పార్టీ కంచుకోటుగా ఖరారైంది. దాని ఫలితమే ఇప్పుడీ టికెట్ రేసు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో ఖమ్మం జిల్లా పాత్రే కీలకం కనుక ఆ ఖమ్మం రాజకీయం విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది అధిష్టానం. కేబినెట్లో 2 నేతలకు బెర్తులిచ్చి సంతృప్తి పరిచిన ఎంపీ టికెట్ కేటాయింపు అత్యంత క్లిష్టంగా మారింది. అందుకే ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. మల్లు నందిని, హనుమన్న, పొంగులేటి ప్రసాద్ రెడ్డి టికెట్ కోసం గాంధీ భవన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ అప్లికేషన్ల తాకిడి ఇక్కడితోనే ఆగేలా లేదు. అటు వచ్చిన అప్లికేషన్ల మీద రచ్చ షురూ అయింది. ఖమ్మం టికెట్ అడిగే హక్కు తనకు మాత్రమే ఉందంటూ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి చేసిన ప్రకటన ఖమ్మం కాంగ్రెస్ లో కాకరేపుతోంది. గతంలో ఖమ్మం ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా చేసిన రేణుకా చౌదరి మరోసారి ఖమ్మం మీద కర్చీఫేశారు. తనదైన శైలిలో జనంలో తిరుగుతూ క్యాడర్తో మమేకమవుతున్నారు. ఉండేది హక్కు నాకు ఒక్కదానికి, అది క్లియర్లీ చెప్తున్నా. అవన్నీ మీరు భ్రమపడొద్దండి. ఈ కొత్త ఈ కథలన్నీ ఇవన్నీ కథలే. అర్థమైందా? రేణుకా చౌదరి కోరిందంటే కాదనే శక్తి ఎవరికి లేదు, అది నేను చెప్తున్నా. కానీ మేమందరం మనస్ఫూర్తిగా సోనియా గాంధీ గారిని ఆహ్వానించాం. రేవంత్ రెడ్డి గారు కూడా వారిని ఆహ్వానించారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కూడా దరఖాస్తు పెట్టుకుని నేను సైతం అంటున్నారు. భారీ కాన్వాయ్తో ఖమ్మంలో హల్చల్ చేయబోతున్నారు మల్లు నందిని. ఇదే గ్యాప్ లో సీనియర్ నేత వి హనుమంతరావు కూడా దూరిపోయారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చురుగ్గా ప్రచారం చేశారు విహెచ్. అప్పట్లోనే ఆయన లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేస్తారనే మాటలు వినిపించాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి పొంగులేటి సోదరుడికే ఖమ్మం టికెట్ వచ్చేలా పావులు కదుపుతున్నారు. తమ్ముడికి ఛాన్స్ ఇస్తే గెలిపించే బాధ్యత తనదేనని హామీ కూడా ఇస్తున్నారు. అటు మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ కూడా ఖమ్మం సీటును ఆశిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో 2 మంత్రుల కుటుంబ సభ్యులు ఖమ్మం ఎంపీ రేస్లో ఉన్నట్లయింది. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ బంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా ఖమ్మం టికెట్ కోసం
తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పూర్వీకులు కాంగ్రెస్ వారేనని, తాను కాంగ్రెస్ వాదినేనని చెబుతూ జనంలో తిరుగుతున్నారు. ఖమ్మం గల్లీలో పరిస్థితి ఇలా ఉంటే ఢిల్లీలో సీన్ మరోలా ఉంది. మేడం సోనియా లేదా ప్రియాంక, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఖమ్మం నుంచి పోటీ చేయించేలా తెలంగాణ కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు టీపీసీసీ తీర్మానం కూడా చేసి పంపించింది. కొందరు నేతలైతే ఓపెన్ గా అప్పీలే చేసుకున్నారు. కాంగ్రెస్ కు బలమైన నియోజకవర్గం కనుక సోనియాకు ఖమ్మం గెలుపును కానుకగా ఇవ్వాలన్నది ప్రతిపాదన. కానీ ఇప్పటికే కేరళలోని వైనాడ్ నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నారు. గాంధీ కుటుంబంలో మరొకరు దక్షిణాది నుంచి పోటీ చేయించాలా వద్దా అనే డైలమా నడుస్తోంది. ఈ విషయంపై హైకమాండ్ నుంచి నిర్ణయం వెలువడేదాకా ఖమ్మం టికెట్ కోసం ఈ పీకులాట తప్పదేమో. మేడం తీర్పు చెప్పే వరకు, ఎస్ ఆర్ నో ఆవిడ చెప్పే వరకు ఇక్కడ ఎవరు అభ్యర్థులు కాదు.